ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కాసేపట్లో సిట్ విచారణకు కేటీఆర్ హాజరు కానున్న నేపథ్యంలో జూబిలీహిల్స్ ఏసీపీ కార్యాలయం వద్ద పోలీసులు భద్రత పెంచారు. ఏసీబీ కార్యాలయం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ మరికొద్దిసేపట్లో జూబిలీహిల్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడిన తర్వాత ఆయన బయలుదేరనున్నారు. ప్రస్తుతం ఆయన కోసం ఇక్కడ దాదాపు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అధికారులు పూర్తి చేశారు. సిట్ విచారణకు ఆయన 11 గంటలకు విచారణకి హాజరు కావాల్సి ఉంది. నోటీసుల ప్రకారం 160 CRPC కింద ఆయనకి నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులో భాగంగా ఆయన విచారణకు హాజరవుతారు. సో ఇందులో హరీష్ రావు విచారణకు హాజరైన టైంలో కొంత బయట కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేసినటువంటి సందర్భంలో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్ బయట పరిస్థితి మనం ఒకసారి చూస్తే కనుక QRT టాస్క్ ఫోర్స్, AR అండ్ లా అండ్ ఆర్డర్, ఇతర పోలీసు సిబ్బందిని ఇక్కడ బందోబస్తులో ఉంచారు. పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి ఆందోళనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా ఈసారి జాగ్రత్త పడ్డారు. మరికొద్ది సేపట్లో కేటీఆర్ ఇక్కడికి హాజరయ్యే అవకాశం ఉంది. సో ప్రధానంగా 2024 నమోదైనటువంటి కేసుకు సంబంధించినటువంటి పంజాగుట్టలో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఈ విచారణలో భాగంగానే ఇప్పటివరకు 618 మందిని ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో విక్టిమ్స్గా గుర్తించారు. సో ఆ విక్టిమ్స్ అందరినీ కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని ఆల్రెడీ కస్టోడియల్ విచారణ చేశారు. ఇప్పటికే ఈ కేసులో 4 పోలీసు అధికారులు కూడా అరెస్ట్ అయ్యారు, మాజీ పోలీసు అధికారులు. సో అప్పుడు అరెస్ట్ చేసిన టైంలో వారి నుంచి చేసినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో పలు విషయాలను వాళ్ళు ప్రస్తావించారు. సో హరీష్ రావు కూడా మొన్న మీ పైన కూడా నిఘా ఉంచారనే విషయాన్ని కూడా పోలీసులు అతనికి చెప్పారు. ఇందుకు సంబంధించినటువంటి ఒక ఆడియోను కూడా అతనికి వినిపించినట్టుగా తెలుస్తోంది. సో ఈరోజు విచారణలో భాగంగా 160 CRPC కింద కేటీఆర్కి ఇచ్చినటువంటి నోటీసులో భాగంగా సేమ్ అదే విచారణకు ఆయన హాజరవుతారు. సో ఆయన మీద నిఘా పెట్టిన విషయాన్ని చెప్తారు, లేక ఈ పనుల మీద నిఘా పెట్టిన అంశాలు మీకు తెలుసా అనే విషయాల మీద ప్రశ్నించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సిట్కి సంబంధించినటువంటి ఇద్దరు అధికారులు ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీ ఈ కేసు IOగా ఉన్నారు వెంకటగిరి. ఆయనతో పాటుగా మరొక అధికారి సిట్ ఆఫీస్కి చేరుకున్నారు. సో కేటీఆర్ 11 గంటలకి విచారణకి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ విచారణలో సిట్లో ఉన్నటువంటి మరొక ఉన్నతాధికారులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. సో ఆయన ఇంతవరకు సిట్ కార్యాలయం ఇంకా రాలేదు. సో ఈ విచారణలో ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది మరికొద్ది సేపట్లో. సో ప్రస్తుతానికైతే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సో 2023 ఎన్నికల టైంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారం అప్పుడు SIB బేగంపేటలో ఉన్నటువంటి SIB కార్యాలయంలో ప్రత్యేకమైనటువంటి రూమ్ని ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ ఇంటర్నెట్తో పాటు ప్రణీత్ రావు చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ల పైన ప్రారంభమైనటువంటి దర్యాప్తు వరుసగా అందులో భాగస్వామ్యమైనటువంటి అధికారులు 4 అధికారులు అరెస్ట్ చేశారు. తిరుపతి రాధాకిషన్ రావు, అప్పుడు టాస్క్ ఫోర్స్ OSDగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. భుజంగారెడ్డిని, తిరుపతిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళ ప్రస్తుతం బెయిల్ మీద విడుదలైన ఈ కేసులో ఛార్జ్షీట్ని కూడా ఫైల్ చేశారు. సో ఇందులో 618 మంది స్టేట్మెంట్లు రికాల్ చేశారు. ఇందులో జర్నలిస్టులు, ఇతర మీడియా సంస్థల యజమానులు, కొంతమంది న్యాయవాదులు కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వివరణలను వాళ్ళని అడిగి తెలుసుకున్నారు. మీకు ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం తెలుసా అనే విషయాన్ని ప్రశ్నించడంతో పాటుగా మీరు వీళ్ళతో ఎందుకు మాట్లాడే విషయాన్ని కూడా విక్టిమ్స్ అందరూ కూడా 618 మంది స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే సజ్జనా నేతృత్వంలో రీసెంట్గా ఏర్పాటైనటువంటి సిట్ ఏర్పాటైన తర్వాత ఈ కేసులో మరింత దూకుడు పెరిగింది. ఒకవైపు విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రభాకర్ రావు ఈ కేసులో A1గా ఉన్నారు కాబట్టి అతన్ని కస్టోడియల్ విచారణ చేశారు. కస్టోడియల్ విచారణలో పలు కీలక అంశాలని తీసుకుని అతని ట్యాబ్లో, ఐఫోన్లో కొంత సమాచారాన్ని సేకరించారు. దాని ఆధారంగా ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తున్నారు. రీసెంట్గా MLC నవీన్ రావుని విచారించారు. ఆ తర్వాత హరీష్ రావుని విచారించారు. హరీష్ రావుని రెగ్యులర్గా అప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు అరెస్ట్ అయినటువంటి రాధాకిషన్ రావు, తర్వాత తిరుపతి భుజంగరావుకు సంబంధించినటువంటి అప్పుడు ఉన్నటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఈ విషయాన్ని ప్రస్తావించారు. సో రెగ్యులర్గా ప్రభాకర్ రావు ఆదేశాలు మేము ఫాలో అయ్యాలని చెప్పారు. ప్రభాకర్ రావు రెగ్యులర్గా ప్రగతి భవన్కి ఇతర బీఆర్ఎస్ సుప్రీంని కలిసేవారు అని ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్తో ప్రధానంగా ప్రస్తావించారు. సో దీనికి సంబంధించి ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఎలక్టరల్ బాండ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కొంతమంది చేత బలవంతంగా వసూలు చేశారనేది కొంతమంది ఫిర్యాదు చేయడం. సో ఇవన్నిటి విషయాల మీద అప్పుడు బీఆర్ఎస్ కార్యనిర్వహణ అధ్యక్షుడిగా అప్పుడు కేటీఆర్ ఉన్నారు కాబట్టి
ఈ అంశాల మీద ఆయన ప్రశ్నించే అవకాశం ఉంది. ఓవరాల్గా రెగ్యులర్ అప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్లో రెగ్యులర్ ప్రభాకర్ రావు ప్రగతి భవన్కి వెళ్ళిన టైంలో అప్పుడు ఆ కేసీఆర్ ఇతర కుటుంబం మొత్తం అక్కడే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయాన్ని మీకు ఏమైనా తెలుసా అనే విషయాలు కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఓవరాల్గా ఈ రోజు విచారణ కేటీఆర్ విచారణ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా హరీష్ రావు విచారణ టైంలో కొంతమంది ఆందోళన చేశారు. ఈ ఆందోళన మళ్ళీ పునరావృతం కాకుండా చూసేందుకు పోలీసులు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో 11 గంటలకి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు